ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు మీ ముందు ప్రశాంత్ నగర్ బాల్ వికాస్ నుండి ఋషేంద్రమణి అను నాటిక ప్రదర్శించబోతుంది. ఉరవకొండ స్కూల్లో పాఠశాల వార్షికోత్సవంలో శ్రీ సత్యనారాయణ రాజు ఆ పాఠశాలకు ఎంత గౌరవాన్ని తెప్పించాడో ఈ నాటిక ద్వారా తెలుస్తుంది. స్వామి ఒక సందర్భంలో అన్నారు ఇలా: విద్యార్థులారా, ఆనాడు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అందరికీ ఉపకారం చేస్తూ, ఆనందాన్ని అందిస్తూ, అందరినీ నవ్విస్తూ ఉండేవాడిని. మీరు కూడా అందరికీ సహాయపడుతూ ఆనందాన్ని అందించండి అని. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: ఋషేంద్రమణిగా సాయి సహస్ర, సత్యంగా అంగీరస, ప్రధానోపాధ్యాయుడిగా లాస్య, కలెక్టర్గా సాయి గణేష్, కడప రామసుబ్బమ్మగా గీత ప్రియనందన, శేషమరాజుగా అనీష్ సాయి. శేషమరాజు గారు, మన పాఠశాల వార్షికోత్సవం రోజున మన పాఠశాలకై కొత్త గదులు నిర్మించుటకు మనము డబ్బు పోగు చేయాలని నిర్ణయించాము కదా? అవును సార్. ఈ సందర్భముగా ప్రముఖ నర్తకీమణి అయిన ఋషేంద్రమణి గారి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసి టికెట్లు కూడా అమ్మాము కదా? అవును సార్, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఇంకా ఆమె రావడమే ఆలస్యం. కానీ ఏదో కారణాల చేత ఋషేంద్రమణి గారు రానని టెలిగ్రామ్ ఇచ్చారు. మనం ఈ వార్షికోత్సవానికి జిల్లా కలెక్టర్ గారిని, బోర్డు ప్రెసిడెంట్ గారిని కూడా ఆహ్వానించాము కదా? నాకు ఇప్పుడు చాలా టెన్షన్గా ఉంది శేషమరాజు గారు. మీరేం భయపడకండి సార్. నా తమ్ముడు సత్యం ఋషేంద్రమణి కదా చాలా చక్కగా నృత్యం చేస్తాడు. అలాగే అయితే వెంటనే సత్యంని పిలిపించండి. అలాగే సార్, ఇప్పుడే పిలుస్తాను. సత్యం, సత్యం రా. సత్యం, హెడ్ మాస్టర్ గారు పిలుస్తున్నారు. అలాగే వస్తున్నా. నమస్కారం హెడ్ మాస్టర్ గారు. నమస్కారం రాజు. ఈరోజు ఋషేంద్రమణి గారు రానని తెలిపింది. నీవు ఆమెలాగా నాట్యం చేసి మన పాఠశాల పరువు ప్రతిష్టలు కాపాడుతావా? మీరు ఏమీ టెన్షన్ పడకండి మాస్టారు. నేను ఋషేంద్రమణి గారి కన్నా చాలా బాగా నృత్యం చేస్తాను. మీరు కార్యక్రమాన్ని ప్రారంభించండి. కొద్దిసేపటిలో ఋషేంద్రమణి గారు వచ్చేస్తున్నారని తెలపండి. నేను ఈ లోపల ఋషేంద్రమణి వల్లే రెడీ అయి వస్తాను. అలాగే సత్యం. కొద్ది క్షణాల్లో ఋషేంద్రమణి గారి డాన్స్ ప్రారంభం అవుతుంది. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మైక్లో పెట్టండి అట్లా. India
అద్భుతం 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 ఋషేంద్రమణి డాన్స్ అద్భుతం. అద్భుతంగా చేశారు ఋషేంద్రమణి గారు. ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని అభినందించలేక ఉండలేకపోతున్నాను. ఇదిగో ఈ మెడల్ వేసుకోండి. కలెక్టర్ గారు, మీరు నన్ను ముట్టుకోవద్దు. ఆ మెడల్ నా చేతికి ఇవ్వండి. నేను స్త్రీ వేషంలో ఉన్నాను. దయచేసి ఆ మెడల్ నా చేతికి ఇవ్వండి. ఋషేంద్రమణి గారు, మీరు నన్ను బ్రదర్గా భావించుకొని ఈ మెడల్ వేసుకోండి. మీరు నన్ను సిస్టర్గా భావించుకొని ఆ మెడల్ నా చేతికి ఇవ్వండి. సత్యం, ఆయన కలెక్టర్ గారు, మెడల్ తీసుకో. నేను మగవారితో హారం వేయించుకోను సార్. ఈనాడు ఋషేంద్రమణి గారు మన బాల బాలికలందరికీ ఎంతో సహాయం చేసింది. మన భవిష్యత్తులో ఎంతో బిల్డింగ్ కట్టుకోవటానికి తగిన ధనం సమకూరింది. కాబట్టి ఆమె వేదికపై కూర్చి మా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఋషేంద్రమణి గారు, ఋషేంద్రమణి గారు. ఆశ్చర్యంగా ఉందే. ప్రేక్షకులారా మన్నించాలి. ఏదో కారణాల చేత ఋషేంద్రమణి గారు రారని తెలుపగా మన పాఠశాల విద్యార్థి అయిన సత్యం ఋషేంద్రమణి వలె నాట్యం చేసి మన పాఠశాల పరువు ప్రతిష్టలను పెంచినాడు. నిన్నటి ఋషేంద్రమణి ఏ అబ్బాయా? నాయనా, నీవు ఈ స్కూల్కి ఎంతో గౌరవాన్ని తెప్పించావు. నీలాంటి విద్యార్థులు ప్రతి పాఠశాలలో ఉంటే ఆ పాఠశాల ఎంతో గౌరవాన్ని పొందుతుంది. ఈ చిన్న వయసులో ఇంత చక్కగా నాట్యం చేశావు. ఇంత ప్రతిభ కలిగిన వారు మన భారతదేశంలో ఉన్నారంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. వేషానికి తగినట్లుగా ప్రవర్తించావు నాయనా. మా సత్యం అచ్చం ఋషేంద్రమణి వలె ఉన్నాడు. అచ్చం ఆమె వల్లనే డాన్స్ చేశాడు. అందరూ ఆ పార్వతీదేవి వచ్చి నాట్యం చేసింది అనుకున్నారు. నీ ఇంటికి వెళ్ళాక నీకు దిష్టి తీస్తాను. అవును ఈశ్వరమ్మ, అందరూ ఆ ఋషేంద్రమనే నాటక చేసిందనుకున్నారు. మేము ఇప్పటి నుండి వేసే ప్రతి నాటకంలో మన సత్యంకి మోహిని పాత్ర లాంటివి వేయిస్తాము. సాయిరామ్.